దేవుని చిత్తానుసారమైనటువంటి తండ్రి ఈరోజు మనం మాట్లాడుకుందాం. కొన్ని అంశాలు మాట్లాడుకుందాం. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం. యథార్థవర్తనుడగు నీతిమంతుని పిల్లలు వారి తదనంతరము ధన్యులగుతారని వాక్యం సెలవిస్తా ఉంది. ఇక చూస్తే ఈ వచనంలో ఏమని మాట్లాడుతుంది? 2 వచనాలు, మూడు మాటలు స్పష్టంగా రాయబడే 3 పదాలు. మాటల కంటే పదాలు అనడము బాగుంటుంది. ఏంటిదంటే యథార్థవంతుడు, నీతిమంతుడు, పిల్లలు. యథార్థవంతుడు అంటే నీతిమంతుడన్నా యథార్థవంతుడన్నా చూస్తే ఈ మాటలు, ఈ పదాలు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకు మనము ఆపాదించవచ్చు. ఒక వ్యక్తికి, ఒక సాధారణమైనటువంటి వ్యక్తికి ఈ పదాలను ఆపాదించడము చాలా కష్టం. ఎందుకంటే ఈ వాక్యంలో ఈ పదాలను చాలా గంభీరంగా మరి రాయబడినటువంటి మాటలుగా మనం చూస్తూ ఉంటున్నాం. యథార్థవర్తనుడగు అని ఉంది ఇక్కడ. యథార్థవంతుడు ఎవరు అంటే యేసుక్రీస్తే యథార్థవంతుడు. ఓకే. నీతిమంతుని పిల్లలు అంటే క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి వ్యక్తి యొక్క పిల్లలు ఏమైతారంట? భూమి మీద బ్రతికినన్ని రోజులు తండ్రిని ఆదర్శంగా తీసుకొని జీవిస్తారు. రెండోది ఏంటి అంటే మరి తదనంతరం అంటే ఆ వ్యక్తి మరణించిన తర్వాత పిల్లలు ధన్యులు అవుతారంట. ఈరోజు చూస్తే ఈ అద్భుతమైనటువంటి వాక్యం వెనుక ఉన్నటువంటి ఒక ఆధ్యాత్మికమైనటువంటి సత్యాన్ని మనం తెలుసుకుందాం. యథార్థవంతుడు అంటే లోపట ఒకటి బయట ఒకటి మాట్లాడే వ్యక్తి కాదు. లోపట ఒకటి బయట ఒకటి మాట్లాడే వ్యక్తి కాదు. యథార్థవంతుడు ఎవరయ్యా అంటే దేవుని ఎదుట, మనుషుల ఎదుట నిజాయితీ, నమ్మకంగా జీవించే వ్యక్తి. ఎవరు చూడనప్పుడు కూడా సరి అయినటువంటి మార్గంలో నడిచే వ్యక్తి. ఈరోజు అనేక మంది తండ్రులను చూస్తూ ఉంటాం, అనేక మంది వ్యక్తులను చూస్తాం. ఈ వ్యక్తులందరూ కూడా ఏ రీతిగా జీవిస్తున్నారు, ఏ విధంగా బ్రతుకుతున్నారు, వారి తండ్రుల యొక్క జీవన విధానం ఏంది అని పరిశీలన చేస్తే ఎంతమంది దైవికమైనటువంటి భయములో, దైవికమైనటువంటి పద్ధతిలో, దైవికమైనటువంటి దేవుని యొక్క చిత్తంలో జీవించే తండ్రులు భూమి మీద ఉన్నారు. చాలా మంది మరి పెళ్లిళ్ళు చేసుకుంటారు, తండ్రులు అవుతారు. కరెక్టే, ఓకే. దేవుడు నీ జీవితం పట్ల ఏర్పాటు చేసినటువంటి ఉద్దేశము ఏ రీతిగా ఉంటుందంటే ఆ వ్యక్తి జీవితంలో దేవుడు చేసే కార్యాలు ఏంటంటే అతడు భూమి మీద బ్రతికి జీవించిన చనిపోయిన తర్వాత పిల్లలు ధన్యులు అవుతారు. ఒకటి. రెండోది అనేకులు అతని గురించి మాట్లాడతారు. నీతిమంతుడు అంటే దేవుని యొక్క వాక్యానుసారంగా ఆజ్ఞలను పాటిస్తూ. ఎవరు నీతిమంతుడు అంటే దేవుని వాక్యానుసారమైనటువంటి మరి ఆజ్ఞలు పాటిస్తూ దేవుని వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని జీవించేవాడే నీతిమంతుడు. ఉదాహరణకు క్రీస్తును పోలి జీవించేవాడే నీతిమంతుడు. మరి దాని తర్వాత చూస్తే ధన్యులగుతారంట. ఇక్కడ చూస్తే అటువంటి తల్లిదండ్రుల వెనుక వచ్చే తరము దేవుని చేత ఆశీర్వదించబడుతుంది, సమాజంలో పేరు పొందుతుంది. ఇటువంటి తండ్రిదండ్రుల తర్వాత వచ్చే పిల్లలందరూ కూడా దేవుని చేత ఆశీర్వదించబడుతుంది, సమాజంలో మంచి పేరు వస్తుంది. ఈ రోజు నేను అడుగుతున్నటువంటి ప్రశ్న, ఒక తండ్రిగా నువ్వు నిర్వర్తించే బాధ్యత ఏంటి? ఒక తండ్రిగా నువ్వు దేవుని చిత్తానుసారమైనటువంటి తండ్రిగా నువ్వు ఉంటున్నావా అని అంటే వాక్యం ఏం చెప్తుందంటే తండ్రి యొక్క జీవితము పిల్లలు ఆదర్శంగా తీసుకుంటారు. ఈరోజు తండ్రులు ఎంతమంది పిల్లలకు ఒక దైవికమైనటువంటి పద్ధతిలో పెంచుతున్నారు? ఎంతమంది పిల్లలు మరి తండ్రిని ఆదర్శంగా తీసుకొని పెరుగుతున్నారు? ఎంతమంది పిల్లలు మరి తండ్రి నడిచిన బాటల్లో నడుస్తున్నారు అంటే అబ్సల్యూట్లీ తండ్రి నడిచిన బాటల్లోనే నడుస్తున్నారు. ఏ రీతిగా? తండ్రి తాగితే పిల్లలు కూడా తాగుతారు. తండ్రి తప్పటడుగులు వేస్తే పిల్లలు కూడా తప్పటడుగులు వేస్తున్నారు. ఈరోజు 15, 14 లేకపోతే 13 సంవత్సరాల నుండి పిల్లలు ఏ రీతిగా జీవిస్తున్నారు అంటే దానికి కారణం ఎవరయ్యా అంటే మరి ఏదో వాళ్ళు తెలిసి తెలియక చేస్తుండని పిల్లలు అంటే అనొచ్చు, కానీ దానికి మూలకర్త ఎవరంటే తండ్రి జీవించిన జీవన విధానమే.
తండ్రి చేసే తప్పులే పిల్లలు ఈరోజు తప్పటడుగులు వేస్తుంటున్నారు. వాక్యం ఏం చెప్తుంది అంటే, ఒక ఆదర్శవంతమైనటువంటి తండ్రి, ఒక నీతివంతమైనటువంటి తండ్రి పిల్లలు ఎట్లుంటారు అంటే తదనంతము ధన్యులు అవుతారంట. ఈరోజు నాకు ఎంతో మంది పిల్లలు చూస్తూ ఉంటున్నారు, తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత పిల్లలు ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవించేవారు ఎంతో మంది ఉన్నారు. ఎంతో మంది విచ్చలవిడితనంలో జీవించేవారు ఉన్నారు. ఎందుకంటే అడిగేవారు లేరు. కానీ ఒక వ్యక్తి దైవికమైనటువంటి పద్ధతిలో జీవిస్తే, ఒక తండ్రి మరి దేవుని చిత్తానుసారంగా బ్రతికితే, ఒక తండ్రి వాక్య ప్రకారము జీవిస్తే, ఒక తండ్రి ప్రార్థనా పరుడైతే, ఒక తండ్రి నీతిమంతుడైతే, ఒక తండ్రి వాక్యానుసారమైనటువంటి తండ్రి అయితే వారి పిల్లలు తదనంతరము ధన్యులగుతారంట. ఈరోజు నీ పిల్లలు ధన్యులు కావాలని, నీ పిల్లలు లేకపోతే నీ పిల్లలు ఆశీర్వదించబడాలని, నీ పిల్లలు ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలని, ఈరోజు నీ యొక్క పిల్లలు మరి మంచి చదువులు చదువుకోవాలని, నీ పిల్లలు భవిష్యత్తును కట్టాలని నువ్వు ఎంతగానో ప్రయత్నం చేస్తూ ఉంటున్నావు. కానీ నీ పిల్లలకు మరి దేవుని యేసుక్రీస్తుని గురించి బోధిస్తున్నావా? యేసుక్రీస్తు గురించి నువ్వు చెప్తున్నావా? మరి ఈ వచనంలో మరి నేర్పే ముఖ్య అంశం ఏంటంటే, మరి యథార్థత అంటే మరి యథార్థత కలిగి జీవించే వ్యక్తే ఒక గొప్ప ఆస్తిని ఇచ్చే తండ్రిగా ఉంటారు. తల్లిదండ్రులు పిల్లలకు కోట్ల ఆస్తి ఇవ్వకపోయినా మంచి పేరు, యథార్థమైన జీవితం ఇస్తే అది వారి పిల్లలకు కొండంత రక్షణగా నిలుస్తుంది. ఈరోజు తండ్రులుగా మరి పిల్లలకు ఏమిస్తున్నారు? ఆస్తులు సంపాదించిస్తున్నామా? మరి పొలాలు సంపాదించిస్తున్నామా? కోట్లు సంపాదించిస్తున్నా? అవి ఏవి కూడా ప్రభు యొద్దకు చేర్చవండి. నువ్వు నేర్పించినటువంటి యథార్థత, నువ్వు నేర్పించినటువంటి సత్యము, నువ్వు నేర్పిస్తున్నటువంటి విధేయత, నువ్వు నేర్పిస్తున్నటువంటి ఆలోచన విధానము, నీవు తర్వాత పిల్లలు ఆశీర్వదించబడతారు. కనుక మరి తండ్రి మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవించాలి భూమి మీద. మరి పిల్లలు మనం చెప్పే మాటల కంటే మనం జీవించే జీవన విధానాన్ని చూసే మరి చాలా మంది ఎక్కువగా నేర్చుకుంటారు. నీతిగా బ్రతికే తల్లిదండ్రులు చూసే పిల్లలు ఎదుగుతున్నప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని కొరకు సాక్షి బిడ్డలుగా జీవిస్తారు. ఈరోజు నేను అడుగుతున్నటువంటి, ఈరోజు నీ పిల్లలు దైవికమైనటువంటి పద్ధతిలో, నీ పిల్లలు మరి దేవుని యందు భయభక్తులు కలిగి, ఈరోజు నీ పిల్లలు వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నారా? నీ పిల్లలు వాక్యానుసారమైనటువంటి జీవితంలో జీవిస్తున్నారా? దేవుడు అడిగేది నువ్వు ఎంత ఆస్తి ఇచ్చినావు నీ పిల్లలకు అడగాడు. దేవుడు నీ పిల్లలను ఎంత చదివించినామని అడగాడు దేవుడు. నీ పిల్లల్ని ఎంత ఉన్నతమైన స్థితిలో చేర్చావు, ఎంత డబ్బు సంపాదిస్తున్నావు అని అడగాడు దేవుడు. దేవుడు అడిగే ప్రశ్న 127 కీర్తనలో ఒక మాట ఉంది, పిల్లలు దేవుడిచ్చు బహుమానం. ఆ బహుమానాన్ని నువ్వు దైవికమైనటువంటి పద్ధతిలో పెంచుతున్నావా? ప్రార్థన చేస్తాం, దేవా నాకు అది ఇచ్చినందుకు వందనాలు, ఇది ఇచ్చినందుకు వందనాలు, ఇందుకు ఇచ్చినందుకు వందనాలు, నేను అడిగిన అన్ని ఇచ్చినందుకు వందనాలు, ఓకే. కానీ దేవుడు ఇచ్చినటువంటి బహుమానం ఏం 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 నేర్పిస్తున్నావు? ప్రపంచానికి ఏ రీతిగా పరిచయం చేస్తున్నావు? నీ ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని పిల్లలు ఆదర్శంగా తీసుకొని బ్రతుకున్నారా భూమి మీద? ఈరోజు ప్రత్యేకమైనటువంటి దినంగా మనం ఈరోజు చూస్తూ ఉంటున్నాం. ఆదర్శవంతమైనటువంటి తండ్రి ఎవరు? ఆదర్శవంతమైన తండ్రి అంటే క్రీస్తును కలిగి వాక్యానుసారంగా బ్రతికే వ్యక్తి ఆదర్శవంతమైనటువంటి తండ్రి. వాక్యం చెప్తుంది ఏంటంటే, ఇక్కడ యథార్థవంతులకు నీతిమంతుల పిల్లలు వాని తదనంతరం అంటే చనిపోయిన తర్వాత తండ్రి మీద ఉన్నటువంటి ఆశీర్వాదాలు పిల్లల మీదకి వస్తుంది. ఎంతమంది కోరుకుంటారు ఇక్కడ నా మీద ఉన్నటువంటి ఆశీర్వాదము నా పిల్లల మీదకి రావాలి? ఒకవేళ తండ్రి తప్పటడుగులు వేసి రాంగ్ డైరెక్షన్ లో వెళ్ళి మరి చెడు పనులు చేస్తూ, మోసం పనులు చేస్తూ, దేవునికి విరుద్ధంగా జీవిస్తే వారు తదనంతరము ఏ ఆశీర్వాదాలు పొందుకుంటారంటే, తండ్రి ఏ పనులు చేశారో పిల్లలు కూడా అవే ఆశీర్వాదాలు పొందుకుంటారు. జాగ్రత్త. దేవుడు నీకు బహుమానం ఇస్తే ఆదర్శవంతమైనటువంటి తండ్రిగా నువ్వు జీవిస్తున్నావా? నీ పిల్లలకు ఏ రీతిగా నువ్వు నేర్పిస్తుంటున్నావు? వాక్యం చెప్తుంది, ఒక నీతిమంతుని పిల్లలంట తదనంతరము ఆశీర్వదించబడతారు. నీ పిల్లలు ఆశీర్వదించబడాలా? నాకు తెలిసిన ఒక కుటుంబము, చాలా దగ్గర కుటుంబం, ఫస్ట్ తండ్రి చనిపోయాడు. మంచి గవర్నమెంట్, వాళ్ళ మదర్ ఒక కోర్టు జడ్జి,
కోర్టులో జడ్జి. తండ్రి మంచి పొజిషన్లో ఉన్నాడు. తండ్రి ఎప్పుడు కూడా తాగేది, చనిపోయిండు. షుగర్ ఎక్కువై అదొచ్చి ఏదో ఒకటి చనిపోయింది. తర్వాత తల్లి, ఆమె కూడా బ్రతికిన రోజులు మంచిగా బ్రతికింది. తర్వాత ఆమెకు కూడా ఏదో వచ్చింది, పోయింది ఆమె కూడా. 3 పిల్లలు. తల్లిదండ్రులు చనిపోయినాక 3 పిల్లల మధ్యలో విభేదాలు వచ్చేసినాయి. ఒక బిడ్డ, 2 కొడుకులు. బిడ్డ పెద్ద ఆమె. బిడ్డని పక్కకు నెట్టేశారు. కొడుకులు 2 తల్లిదండ్రులు చంపేసిన ఆస్తిని అమ్ముకున్నారు, పంచుకున్నారు. 2 పిల్లలు, మగ పిల్లలు. బిడ్డ మంచిగా సెటిల్ అయిపోయింది, గవర్నమెంట్ జాబ్. భర్త గవర్నమెంట్ జాబ్, ఆమె గవర్నమెంట్ జాబ్. పిల్లలు 2 నో జాబ్. ఏం చేస్తుండ్రయ్యా పిల్లలు అంటే, తినుము త్రాగుము సుఖించుము. ఎందుకు తినుము త్రాగుము సుఖించుము? నా తండ్రి తిన్నాడు, తాగిండు, సుఖించిండు, నేను కూడా తింటున్నా, తాగుతున్నా, సుఖిస్తున్నా. ఎవరు ఆశీర్వదించబడతారు బైబిల్ ప్రకారము? ఎవరు ఆశీర్వదించబడతారు? నీతిమంతుని పిల్లలు. ఎవరా నీతిమంతుడు? క్రీస్తును కలిగి జీవించేవాడే నీతిమంతుడు. జాగ్రత్త. నీ భవిష్యత్తు దేవుని మీద కట్టబడినట్లయితే, నీ భవిష్యత్తు దేవుని వాక్యం మీద నిర్మించబడితే, నీ భవిష్యత్తు దేవుని కొరకు జీవిస్తే, నీ తదనంతరము నీ పిల్లలు కూడా అదే రీతిగా బ్రతుకుతారు. అందుకనే టైటిల్ ఇచ్చినటువంటి మెసేజ్కి టైటిల్ ఏంటంటే, దేవుని చిత్తానుసారమైనటువంటి తండ్రి. తల్లిదండ్రులు పిల్లలకు కోట్ల ఆస్తి ఇవ్వకపోయినా మంచి పేరు మరియు యథార్థవంతమైనటువంటి జీవితాన్ని ఇస్తే, అది వారి పిల్లలకు కొండంత రక్షణగా ఉంటుంది, నిలుస్తుంది. ప్రియ దేవుని సంగమా, తండ్రి పిల్లలకు మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవించాలి. ఏదో భూమి మీద ఉన్నాం, ఏదో జీవిస్తున్నాం, ఏదో బ్రతుకుతున్నాం. తర్వాత ఈరోజు ఎన్ని కుటుంబాలలో అలజడులు వస్తున్నాయి. దానికి కారణం ఎవరు? లేవా మన కుటుంబాలలో అలజడులు? మన కుటుంబాలలో అలజడులు లేవా? తండ్రి చనిపోయారు, పిల్లలు రోడ్డు మీద ఉన్నారు. తల్లిదండ్రులు బ్రతికిన జీవితం ఏంది? లగ్జరీ లైఫ్. ఒక కోర్టుకు జడ్జి అంటే ఎన్ని పైసలు ఉంటాయండి? ఎన్ని పైసలు ఉంటాయి? మంచి ఇల్లులు, ఆస్తులు సంపాదించి పెట్టారు. తదనంతరము ఆస్తులు అమ్మబడ్డాయి, పిల్లలు రోడ్డు మీద ఉన్నారు. ఆశీర్వదించబడిన పిల్లల నేను ట్రై చేస్తున్న వాళ్ళని రీచ్ కావడానికి గడిచిన కొద్ది దినాలుగా వాళ్ళతో మాట్లాడాలని ప్రేరేపణ కలిగింది నాకు. ఎందుకో వాళ్ళని ట్రై చేసిన. వాళ్ళ అక్కని అడిగితే నాతో కాంటాక్ట్లో లేరు సార్ అంటున్నామే. వాళ్ళ అక్క కలిసింది మొన్న ఒక దగ్గర, ఒక ఫంక్షన్లో కలిసినప్పుడు, ఏమమ్మా మీ తమ్ముళ్ళు ఏం చేస్తున్నా అంటే, నాతో కాంటాక్ట్లో లేరు. ఎవరితో కాంటాక్ట్లో లేరు? సొంత అక్కతో. ఎక్కడికి పోయింది? ఆదర్శవంతమైనటువంటి తండ్రి ఏం నేర్పించాడు పిల్లలకి? నేను అడిగిన ప్రశ్న, రెండో ప్రశ్న ఏంటంటే, నీ సొంత తమ్ముళ్ళు నీతో కాంటాక్ట్లో లేకపోవడం ఏంటి? అది చెప్తే నమ్మవు నువ్వు అని అంటున్నారు వాళ్ళు. అంటే దాని అర్థం ఏంది? తినుము త్రాగుము హెచ్చరిస్తుంది. యథార్థవంతుని పిల్లలు, నీతిమంతుల పిల్లలు తదనంతరం ఆశీర్వదించబడాలంటే తండ్రి దైవికమైనటువంటి భయములో, భక్తిలో పెరిగినప్పుడు మాత్రమే. ఈరోజు తండ్రులు ఏం చెడు అలవాట్లు ఉన్నాయి? తండ్రులు ఏం చేస్తున్నారు? ప్రియ దేవుని సంగమం, నేను నమ్ముకున్నానండి, నేను దేవుని నమ్ముకున్నా, నాకు సువార్త వినబడింది, నేను అప్పుడప్పుడు వచ్చి చర్చిలో కూర్చుంటే నా పాపాలు కడగబడతాయి, నేను పరలోకం పోతా, నేను చనిపోయినాక క్రైస్తవ సమాజ్ చేస్తాను, నేను ఎట్లా అయినా పరలోకం పోతా. పోవు. బైబిల్ ప్రకారం పోవు. బైబిల్ ప్రకారం పోవు. నమ్మి బాప్తిజం పొంది రక్షింపబడిన వాడే రక్షింపబడతాడు, పరలోక రాజ్యం పోతాడు. ఆ బ్రతుకుతున్నన్ని రోజులు ఎట్లా బ్రతకాలి? క్రీస్తును కలిగి పోలి జీవించాలి. అప్పుడు మాత్రమే పోతారు పరలోకం. ఒక వ్యక్తి దేవునికి లోబడి జీవిస్తే ఆ పుణ్యము, ఆశీర్వాదం అతనితోనే ముగిసిపోదు. అతని తదనంతరము, అంటే అతని తర్వాత వచ్చే తరాలకు కూడా ఆ ఆశీర్వాదాలు తోడుగా వస్తాయి. అది దేవుని ఆశీర్వాదం. నేడు మనమందరం ఫాదర్స్ డే సందర్భంగా మరి దేవుని కుటుంబంలో తండ్రి గురించి గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ ఆదర్శవంతమైన తండ్రి పిల్లలకి ఏం నేర్పిస్తున్నాడు? తండ్రి
స్వయంగా ఏర్పరిచిన మొదటి నాయకత్వం కుటుంబ నాయకత్వం. ఒక తండ్రి కుటుంబాన్ని నిర్మించగలడు, అదేవిధంగా కుటుంబాన్ని నాశనం చేయగలవాడు. తెలుసా మీకు? ఒక తండ్రి కుటుంబాన్ని నిర్మించగలడు, అదే తండ్రి కుటుంబాన్ని నాశనం చేయగలడు. ఎందుకు నాశనం అవుతాయి కుటుంబాలు? ఈరోజు ఎంతమంది చెప్తుంటారు, నా పుస్తల తాడు కూడా లేదండి మీద, నా తాడు కూడా లేదు. తాడు ఏందండి? ఒక దాంపత్య జీవితానికి ఒక నిబంధనకు నిదర్శనంగా మన భారతీయ కల్చర్లో, భారతీయ సాంప్రదాయం ప్రకారం తాళి కడతారు. ఈరోజు తాళి కూడా లేని సందర్భాలలో అనేక మంది స్త్రీలు ఉన్నారు. ఎందుకు? బికాజ్ ఆఫ్ వ్యసనాలు. యువత అంతా కూడా దేవునికి దూరం కావడానికి ఒక ముఖ్య కారణము ఆత్మీయ నాయకత్వం కుటుంబంలో లేకపోవడమే. దేవుడు తండ్రిని కేవలం సంపాదించే వ్యక్తిగా కాకుండా ఆత్మీయమైనటువంటి కుటుంబ యజమానునిగా, కుటుంబ యాజకునిగా, ఆత్మీయ కాపరిగా, మార్గదర్శిగా కుటుంబానికి తండ్రిని నియమించాడు దేవుడు. చాలా మంది పిల్లలందరూ కూడా ఏం చేస్తున్నారు? చిన్న చిన్న పిల్లలైతే మొబైల్, కొంచెం పెద్దగా అయితే వ్యసనాలు, కొంచెం పెద్దగా అయితే అయిపోయినట్టే. ఇంకా బైబిల్లో అబ్రహాం, యోబు, యెహోషువ వంటి తండ్రులు దేవుని మార్గంలో నడిచి తమ కుటుంబాలను ఆశీర్వదించేటట్టు చేసుకున్నారు. ఈరోజు తండ్రిగా నువ్వేం చేస్తున్నావు? ఈరోజు తల్లిగా నువ్వేం చేస్తున్నావు? ఎక్కడ ఉండరా నీ పిల్లలు? ఇక్కడ ఆలోచించదగిన మాట నేనా ఇది? ఎక్కడ పోతాం? నేను క్రైస్తవునండి, దేవుని దగ్గర పోతా అంటాం. సింపుల్ ఒక మాట వదిలేస్తాం అంతే. మేము క్రైస్తవుని, దేవుని నా తదనంతరం నేను దేవుని దగ్గర పోతావా? ప్రియ దేవుని సంగమా, మనం ఆలోచన చేసుకొని మన ఆత్మీయ కుటుంబాన్ని కట్టుకున్నప్పుడు మాత్రమే దేవుడు నీ కుటుంబం ద్వారా ఆశీర్వదించబడతాడు. దారి తప్పిన కుటుంబం మాదిరి కాకుండా పద్ధతి గల కుటుంబముగా, మాదిరికరం కుటుంబముగా, మాదిరికరమైనటువంటి తండ్రులుగా మనము జీవించినప్పుడు మాత్రమే నీ జీవితము, నీ కుటుంబము ద్వారా దేవుని నామానికి మహిమ వస్తుంది. ప్రియ దేవుని సంగమా, దేవునికి భయపడే తండ్రిగా ఉండాలి. సామెతలు 14వ అధ్యాయం 26వ వచనంలో చూస్తే మొదటిది దేవునికి భయపడే తండ్రిగా ఉండాలి. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. అట్టి వారి పిల్లలకు ఆశ్రయస్థానము కలదు. ఆశ్రయస్థానం కలదంట. ఏంటంట? అట్టి వారి పిల్లలకు ఆశ్రయస్థానంగా ఉంటుందంట. లోకంలో మనుషులకు రకరకాల భవిష్యత్తు భయాలు ఉంటాయి. భవిష్యత్తు ఏమవుతుందో, అనారోగ్యం ఏమవుతుందో, శత్రువులు నన్ను వెంటబడతారేమో అని భయాలు ఉంటాయి. కానీ దేవుని పట్ల భయభక్తులు కలిగినటువంటి వ్యక్తికి లోక సంబంధమైనటువంటి భయాలన్నిటిలో నుండి దేవుడు కాపాడుతాడు. వారి పిల్లలకు దేవుడు ఏమై ఉంటాడంట? ఆశ్రయ స్థానంగా ఉంటాడంట. అది దేవుడిచ్చే ధన్యత. ప్రియా దేవుని సంగమా, విశ్వాసంలో దేవుడు సర్వాధికారి అనే నిశ్చయత ఉంటుంది. ఈ నమ్మకం వారికి ఎలాంటి కష్ట పరిస్థితుల్లో అయినా స్థిరంగా నిలబడే ధైర్యము దేవుడు వారికి ఇస్తాడు. ఎందుకంటే తండ్రి ఏం పునాది వేశాడు? వారి జీవితంలో దైవికమైనటువంటి పునాది వేశాడు. ఈరోజు ఒక తల్లిగా, తండ్రిగా నేను నిన్ను అడుగుతున్నా, నీ పిల్లలకు ఏ పునాది వేసావు? ఎంతమంది చెప్తారు, నా పిల్లలకు నేను దైవికమైన పునాది వేసినా అని చెప్తారా ఎవరైనా ధైర్యంగా? మనం నేర్చుకోవాలి. నువ్వు ఒక ఆదర్శవంతమైన కుటుంబంగా నీ కుటుంబం ఉండాలి అంటే దేవుని క్రమము నీకు ఉండాలి. మరి తండ్రి పిల్లలకు ఆశ్రయస్థానంగా ఉండాలి. తరాలకు ఆశీర్వాదం వస్తుంది. అప్పుడు మాత్రమే దేవునికి భయపడి జీవించే తల్లిదండ్రుల భక్తి వారి జీవితాలకే కాదు, వారి పిల్లలకు కూడా రక్షణ కవచంగా ఉంటుంది. బయట ఫ్రెండ్స్ తీసుకపోయినా ఇంటికి పోతే మా అయ్య ఈ బలగొడతాడు అనే భయం ఉంటుంది. ఈరోజు నీ పిల్లల పరిస్థితి ఏంది? ఎక్కడ నువ్వెక్కడున్నావు? నీ భర్త ఎక్కడుండు? నీ పిల్లలు ఎక్కడున్నారు? నేను అడుగుతున్నా. ప్రియా దేవుని ఇట్స్ నాట్ ఎ జోక్. నా గురించి నేను గొప్ప చెప్పుకోవడం కాదు. దైవికమైనటువంటి క్రమము కుటుంబానికి ఉండాలని బైబిల్ హెచ్చరిస్తుంది.
బైబిల్ చెప్పే ఆలోచన దేవుని భయం అంటే ఆయనను చూసి వనకడం కాదు, కానీ ఆయన పట్ల అపరిమితమైనటువంటి గౌరవము, ప్రేమ, ఆయన ఆజ్ఞలకు లోబడి మనస్సాక్షి కలిగించే ఆత్మీయమైనటువంటి తండ్రిగా, దైవికమైనటువంటి తండ్రిగా ఉండాలి. ఈ వాక్యము ద్వారా మరి కష్ట సమయంలో ఆందోళన చెందకుండా దేవుని వైపు చూసి నూతన బలాన్ని, ధైర్యాన్ని పెంపొందించుకోవడానికి, కుటుంబాన్ని నడిపించుకోవడానికి దేవుడు మరి ఈ వాక్యం ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉంటున్నాడు. తండ్రి జీవితంలో మొదటి లక్షణం ఏంటంటే దేవుని భయము కలిగి జీవించాలి. తండ్రి ఏం చేయాలంట? దేవుని భయం కలిగి జీవించాలి. తండ్రికే భయం లేకపోతే పిల్లలు ఎక్కడ ఉంటారండి? తండ్రికే భయం లేకుండా జీవిస్తే పిల్లలు భయపడతారా? ప్రియా దేవుని సంగమా, నీ కుటుంబము పతనం కావడానికి కారణము తండ్రి. ఇంట్లో తల్లిదండ్రుల క్రమశిక్షణ లేకుండా పెరిగితే కుటుంబం పతనానికి నాంది. తండ్రి జీవితంలో మొదటి లక్షణము దేవుని భయము. దేవుని భయం అంటే దేవుని పట్ల గౌరవము, విధేయత, పరిశుద్ధత. అబ్రహాం తన కుమారుడైనటువంటి ఇస్సాకు బలి అర్పించడానికి దేవుడు చెప్పినప్పుడు వెనుకడుగు వేయలే. ఎందుకంటే దేవునికి అబ్రహాము భయపడ్డాడు, దేవుని మాటకు విధేయత చూపించాడు. దేవుడు అంటే అతనికి భయము, భక్తి కలిగి జీవించాడు. కాబట్టి దేవుడు అడగంగానే ఇస్సాకును బలియడానికి తీసుకెళ్ళాడు. అంతే, ఒక్క మాట మారు మాట మాట్లాడలేదు. కానీ దేవుడిని ఇస్సాకును బలిచ్చాడా? ఇయ్యలే. ఆయన భయాన్ని, పరిస్థితిని దేవుడు పరీక్షించాడు. అప్పుడు నేటి తల్లిదండ్రులు మరి పిల్లలకు మంచి విద్య, మంచి ఆస్తి ఇవ్వాలని కోరుకుంటారు, కానీ దేవుని భయం నేర్పించడంలో కొన్నిసార్లు కాదు 100% నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఎంతమంది తండ్రులు, తల్లులు మీ పిల్లలకు దేవుని భయంలో నేర్పిస్తున్నారు? చెప్పండి ఒకసారి, చేతులు ఎత్తండి చూద్దాం. చెప్పండి, చేతులు ఎత్తండి చూద్దాం. ఇట్లా ఎత్తండి చూద్దాం. ఎంతమంది నేర్పిస్తున్నారు? దైవికమైనటువంటి పద్ధతి మనం లేకపోతే ఈ భూమి మీద మనం ముగిసిపోతాము, తర్వాత పిల్లలు ముగిసిపోతారు. మనమందరము కుటుంబముగా భూమి మీద ఏ రీతిగా కలిసి ఉన్నామో అదే రీతిగా దేవుని రాజ్యంలో కలిసి ఉండాలనే 2026 సంవత్సరాల క్రితము తండ్రి అయిన దేవుడు కుమారుడైనటువంటి యేసుక్రీస్తును మన మధ్యకు పంపించి ఉన్నాడు. కానీ తండ్రులందరూ కూడా దేవుని భయము నేర్పించడంలో చాలాసార్లు నిర్లక్ష్యం చేస్తున్నారు పిల్లలకి. పిల్లలు దేవుని భయం నేర్చుకుంటే చెడు వ్యసనాలకు దూరంగా ఉంటారు. మొదటిది, పిల్లలకు దేవుని భయం నేర్పిస్తే వ్యసనాలకు దూరంగా ఉంటారు, నీతిగా జీవిస్తారు, దేవుని ఆశీర్వాదంలో నడుస్తారు. ఏం నేర్పిస్తున్నాము? డబ్బు సంపాదించుకో అని నేర్పిస్తున్నావా? డబ్బు సంపాదించండి, మీ ఇష్టానుసారంగా తిరగండి అని నేర్పిస్తున్నామా? లాస్ట్కి సెంటిమెంట్ డైలాగ్ ఏంటంటే, అప్పులు ఉన్నాయండి, పిల్లలు పని చేస్తే కానీ అప్పులు తీరవు. బైబిల్ ఏం చెప్తుంది? ఆశ్రయ దుర్గంగా ఉంటాడు ఆయన, దైవికమైన పద్ధతిలో ఉంటే. నీ జీవితంలో ఈ వాక్యాన్ని ఏ రీతిగా అన్వయించుకుంటావు? తండ్రి ప్రార్థన చేసే వ్యక్తి అయితే పిల్లలు కూడా ప్రార్థన చేస్తారు. ఈరోజు తండ్రులుగా, తల్లులుగా ఏం చేస్తున్నారు పిల్లల జీవితంలో? మీరు ఏం నేర్పిస్తున్నారు? ఏం కట్టాలని చూస్తున్నారు పిల్లల జీవితంలో? సంపాదించండి, కోట్లు సంపాదించండి, డబ్బులు సంపాదించండి, ఆస్తులు సంపాదించండి, ఏవి కూడా అక్కడికి రావు. యెహోషువ 24:15 వచనంలో యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన యెడల మీరు ఎవరిని సేవించెదరో నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో అమోరియల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి. మీరెవరిని సేవింప కోరుకొనినను నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవిస్తాం. అంతే, చెప్పడం నా బాధ్యత. నువ్వు ఎవరిని సేవిస్తావో నీ ఇష్టం. యెహోషువ గారు ఏం నేర్పిస్తున్నాడు ఇక్కడ? వ్యక్తిగత స్వేచ్ఛ, నిర్ణయం మీద ఆధారపడుతుంది. యెహోవా ఇజ్రాయెల్ అందరికీ షెకెం అనే స్థలంలో పోగు చేసి దేవుడు వారి జీవితాల్లో చేసిన మేలును జ్ఞాపకం చేశాడు. ఆపై ఎవరిని సేవించాలో కూడా నిర్ణయించుకునే పూర్తి స్వేచ్ఛ వారికి ఇచ్చాడు యెహోషువ. మేము సేవకులంగా మీకు వాక్యం చెప్తాం, బోధిస్తాం, నేర్పిస్తాం, కానీ పూర్తి స్వేచ్ఛ మీ మీదనే ఆధారపడింది. యెహోషువ గారు చేసింది కూడా అదే.
ఇశ్రాయేలులందరూ కూడా దేవుని వాగ్దానం చొప్పున నడిపించాడు మోషే. దాని తర్వాత యెహోషువ నాయకుడు అయ్యాడు. నడిపిస్తున్నటువంటి క్రమంలో షెకెము అనే స్థలంలో అందరినీ కూడా గ్యాదర్ చేశాడు. అక్కడ చేసి చెప్తున్నాడు ఏంటంటే, దేవుడు మీ ఎడల ఈ కార్యాలు చేశాడు, ఆ గొప్ప కార్యాలు చేశాడు, ఇవన్నీ చేశాడు, సముద్రం దాటాము, వచ్చాము, చేసాము, ఇప్పుడు దేవుడిని స్తుతించాలి. నది అద్దరిన యూఫ్రటీస్ నదికి ఆవుల పితరులు పూజించిన పాత దేవతలను కానీ లేక మరి ప్రస్తుతం నివసిస్తున్నటువంటి అమోరీల దేశపు అన్య దేవతలను కానీ ఎంచుకోవద్దని హెచ్చరించాడు. యెహోషువ గారు ఒక ఆదర్శవంతమైనటువంటి నీతి నాయకత్వాన్ని మరి ప్రజలకు చూపించి చెప్తున్నటువంటి మాట ఇది. నిజమైనటువంటి దేవుని సేవించాలి. అక్కడ అందరూ కూడా అన్య దేవతలను పూజించారు. మనందరి జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు. ఇతరులు ఎటువంటి నిర్ణయం తీసుకున్నప్పటికీ యెహోషువ గారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నేనును నా ఇంటి వారును యెహోవాను మాత్రమే సేవిస్తాం. చెప్తావా ఆ మాట చెప్తారా? నేను నా ఇంటి వారు యెహోవా ఎవడేటన్నా పోనీ నాకు అవసరం లేదు, నేను నా ఇల్లు మాత్రం దేవునే సేవిస్తాం. ఒక స్వేచ్ఛను, వ్యక్తిగత స్వేచ్ఛను యెహోషువ గారు ఇచ్చారు. అక్కడ చూస్తే ఇక్కడ వాక్యంలో ఏంటంటే, యెహోవాను సేవించడం మీ దృష్టి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో, నది అద్దరిన మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీల దేశంలో మీరు నివసించిన వారి యొక్క దేవతలు సేవించెదరో నేడు మీరు కోరుకోనాలి. మీరెవరిని సేవింపగోరుచున్నారు? నేను నా ఇల్లు మాత్రము, నో మ్యాటర్ ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఏ రీతిగా జీవించినా, నా జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేశాడు, నేను నా ఇల్లు మాత్రము యెహోవానే సేవిస్తాం. నేటి కుటుంబాలకు సందేశం ఈ వచనం ఏంటి? తండ్రిగా నాయకత్వ బాధ్యత దేవుడు నీకు ఇచ్చాడు, తల్లిగా నాయకత్వ బాధ్యత నీకు ఇచ్చాడు, కానీ చేస్తున్నది ఏంటి? ఈ వచనం నేటి క్రైస్తవ గృహాలు ఒక బలమైన పునాదిగా మరి మార్చబడాలి, నిర్మించబడాలి. నాయకత్వ బాధ్యతలు ఉన్నటువంటి కుటుంబ యజమానులుగా తల్లిదండ్రులు ఉన్నారు. తమ కుటుంబాన్ని దేవుని మార్గంలో నడిపించడానికి ఆదర్శవంతమైనటువంటి తల్లిదండ్రులుగా నిలిచినప్పుడు మాత్రమే నీ కుటుంబము దేవుని చేత ఆశీర్వదించబడుతుంది. నేడే కోరుకోనుడి అంటున్నాడు యెహోషువ. దేవుని సేవించడంలో ఆలస్యం వహించకుండా, లోకాశలకు లోబడకుండా, ప్రతిరోజు దేవునికి ప్రథమ స్థానం ఇస్తూ దేవుని ముందడబెట్టి నీ జీవితానికి, నీ కుటుంబానికి, నీ పిల్లలకు నాయకత్వము దేవుడు వహించినప్పుడే నీ కుటుంబము ఆదర్శవంతమైనటువంటి కుటుంబంగా ఉంటుంది. లేకపోతే పిల్లలు, తండ్రులు అందరూ కూడా ఎక్కడనో వారి జీవితాలను గడుపుతుంటారు. ఈ సమయానికి ప్రియ దేవుని సంగమా, నాయకత్వ బాధ్యతలుగా దేవునికి అప్పగిస్తే నువ్వేం నేర్పిస్తున్నావు? నీ కుటుంబం, తల్లిదండ్రులుగా మీ కుటుంబాన్ని నడిపించడంలో ఆదర్శవంతమైనటువంటి కుటుంబంగా నీ కుటుంబం ఉండాలి. నేడే కోరుకుని దేవుని సేవించడంలో ఆలస్యం వహించకుండా, అలసత్వం వహించకుండా, లోకాశల వైపు లోబడకుండా ప్రతిరోజు దేవునికి ప్రథమ స్థానం ఇస్తూ నీ కుటుంబాన్ని ఆదర్శవంతంగా నడిపించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ వచనం గురించి నువ్వు ఏ రీతిగా అనుభవించుకుంటావో అనుభవించుకోవచ్చు. పూర్తి స్వేచ్ఛ నీలోనే ఉంది, నీకే ఇచ్చాడు దేవుడు. ఒక తండ్రి బాధ్యత చూస్తే బాధ్యతాయుతంగా దేవుని వైపు నడిపించాల పిల్లల్ని. యోబు గ్రంథంలో ఒక మంచి మాట ఉంది, చదువుకుందాం. అక్కడ పోదాం. 1వ అధ్యాయం 5వ వచనం. వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించురేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచారు. ఒక్క నిమిషం, ఇక్కడ ఏమనుంది? ఇక్కడ వారి విందు దినములలో, మన ఇంట్లో విందులు జరిగితే ఏమైతాయో ఏమంటున్నాడు? వారి విందు దినములు పూర్తి కాగా యోబు గారు తన కుమారులను పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించురేమో అని వారిని పిలువనంపించి వారిని ఏం చేశాడంటే తండ్రి పవిత్రపరిచి అరుణోదయం లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహన బలి అర్పించుచు వచ్చెను. యోబు నిత్యము అలాగున చేశారు. ఎవరు యోబు?
నీతిమంతుడు యోబు. ఎవరు యోబు? దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి. ఎవరు యోబు? యోబు లాంటి వ్యక్తి తూరు దేశంలోనే లేడంట బైబిల్ చెప్తుంది. యోబు ఎవరు అంటే దేవుని భయభక్తులలో పెరిగిన వ్యక్తి. మరి పిల్లలు మరి ఆయన యొక్క పిల్లలు తప్పటడుగులు వేశారేమో, తప్పు పని చేశారేమో అని ఈయన భయపడ్డాడు ఫస్ట్. ఎవరు? యోబు గారు. నా పిల్లలు ఏమైనా తప్పిపోయినరేమో, లేకపోతే ఏమన్నా మద్యపానం సేవించిరేమో, లేకపోతే తాగి తప్పటడుగులు వేసి ఇతరులను దూషించిరేమో, దేవుని దూషించిరేమో అని పిలిచి వారిని ఏం చేశాడంట? పవిత్రపరిచినంట. బాధ్యత కలిగిన తండ్రి. అరుణోదయం అంటే ఎప్పుడు? వారిలో ఒక్కొక్కని నిమిత్తం అంట, అందరి నిమిత్తం కాదు, ఒక్కొక్కని నిమిత్తము దహన బలి నర్పించుచు వచ్చాను. అంటే ఆ ప్రాసెస్ అనేది జీవితాంతం చేస్తూ వచ్చినాడు. ఎందుకు చేశాడు జీవితాంతం అంటే, నా పిల్లలు ఎక్కడన్నా తప్పిపోతారేమో, పిల్లలు దేవునికి విరుద్ధంగా ప్రవర్తిస్తారేమో, దేవునికి విరుద్ధంగా జీవిస్తారేమో, లోకాశలను ప్రేమిస్తారేమో, లోక పద్ధతులను అనుసరిస్తారేమో అని తప్పిపోకుండా పిల్లలకు ఒక కాపరిగా ప్రవర్తించాడు యోబు. తండ్రి చేయవలసినటువంటి బాధ్యత ఏంటి కుటుంబంలో అంటే, కుటుంబంలో ప్రార్థనని నిర్వహించాలి. కుటుంబ ప్రార్థన నిర్వహించాలి. తండ్రి చేయవలసినటువంటి పని ఏంటంటే కుటుంబ ప్రార్థన నిర్వహించాలి. నీ కుటుంబానికి తండ్రి యజమానుడు. దేవుడు నియమించినటువంటి యజమానుడు తండ్రి. పిల్లల కొరకు ప్రార్థన చేయాలి తండ్రి. వారిని సంఘానికి తీసుకొని రావాలి. ఎంతమంది తీసుకొచ్చారు? దైవికంగా వారిని సంఘానికి తీసుకురావాలి. దేవుని యొక్క వాక్యాన్ని ప్రతినిత్యము వారికి బోధించాలి. ఇంటిలో ప్రార్థన లేకపోతే ఆ ఇంటి ఆత్మీయ స్థితి బలహీన పడుతుంది. అప్పుడు పలానోడు ఇంట్లో వచ్చి తిష్టేస్తాడు. అప్పుడు సమస్యలు ప్రారంభమవుతాయి. పలానోడు ఎవడు? వీడు నా మీదకి తిరగబడుతున్నాడు, వాడు నా మీదకి తిరగబడుతున్నాడు, వాళ్ళు నా మాట వింటలేరు, వీరు నీ మాటలు వింటలేరు అంటే నువ్వు దేవుని మాట వింటున్నావు ఫస్ట్. అంతేనా కాదా? తప్పేవాడిది. నువ్వు ఏడ్చేదానికంటే, దేవుని దగ్గర మొరపెట్టేదానికంటే నీవు బాధ్యతాయుతమైనటువంటి బాధ్యత నీ కుటుంబంలో నిర్వహించావా? దేవుడు అడుగుతున్నాడు. ఇంటిలో ప్రార్థన లేకపోతే ఇంటి ఆత్మీయ స్థితి బలహీన పడుతుంది. అప్పుడు వాడు వచ్చి ఇంట్లో తిష్ట వేస్తాడు. కుటుంబము చెల్లా చెదురైపోతుంది. అప్పుడు సమస్యలు, కుటుంబంలో కలహాలు, బాధ్యత లేనితనము, వ్యసనాలు, చెడు, కష్టం వెంబడి కష్టం, బాధ వెంబడి బాధ. నిర్గమకాండంలో పాత నిబంధన గ్రంథం చేస్తాడు ఏంటంటే, తండ్రి చేసిన దోషంలో పిల్లలు అనుభవిస్తారు. జాగ్రత్త ప్రియ దేవుని సంగమా. మీ మీద ఉన్న దోషాలు మీ పిల్లలు అనుభవించాలా, లేకపోతే దాన్ని కొట్టి వేసుకొని దేవునిలో నీతివంతమైన జీవితాన్ని జీవిస్తామా? అది దేవుడు అడుగుతున్నాడు. ఇప్పటి వరకు మన జీవితంలో గతించిపోయినాయి చాలా రోజులు, చాలా దినాలు గతించిపోవచ్చు. కానీ ఈరోజు దేవుడు ఒక మంచి అవకాశాన్ని మనకిచ్చాడు వాక్యం వినడానికి. ఈ రోజు నుంచి అయినా కుటుంబంగా, ఈ రోజు నుంచి కనీసం కుటుంబంగా ఒక బాధ్యత కలిగి దేవుని ప్రేమతో కూడిన క్రమశిక్షణ గల తండ్రిగా బాధ్యత నిర్వహించేవారుగా ఉండాలి. ప్రేమతో కూడిన క్రమశిక్షణ కలిగిన తండ్రిగా ఉండాలి. వాక్యంలో చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షణలో బోధనలో వారిని పెంచుడి. బైబిల్ ఏం హెచ్చరిస్తుంది తండ్రులకు అంటే, ఏం చేయాలి? పిల్లల కోపం రేపాలి. కోపం ఎప్పుడు వస్తుంది? ఏం చేయాలంటే, తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షణలో నువ్వు చిన్నప్పటి నుంచి వారిని పెంచితే వారు పెద్దగా అయినాక నీ మాటకు లోబడి, దేవునికి లోబడి. ఈరోజు 5 పిల్లలు ఉంటే 5 చర్చిలో ఉంటారు. ఇక్కడ ప్రేమ లేని క్రమశిక్షణ కఠినమవుతుంది. క్రమశిక్షణ లేని ప్రేమ పిల్లలను పాడు చేస్తుంది. దేవుడు రెండింటి మధ్యలో సమతుల్యాన్ని కోరుతుంటున్నాడు. నువ్వు ఏది కోరుతుంటున్నావు? ఉదాహరణకు చూస్తే దావీదు గారి జీవితంలో చూద్దాం ఒక ఎగ్జాంపుల్. మరి దావీదు గారు గొప్ప రాజు అయినప్పటికీ తన కుమారుడైన అదోనియాను సరిగా క్రమశిక్షణలో పెంచలేదు. మొదటి రాజులు 1వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే, ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఏమనుంది?
దావీదు గారు ఎవరు? దావీదు స్టోరీ మనందరికీ తెలుసు. దేవుడు ఏర్పాటు చేసుకుని అభిషేకించిన రాజుగా పట్టాభిషేకం చేశాడు దేవుని వ్యక్తి. ఓకే, 1:6 అతని తండ్రి నీవు అలాగున నీవు ఇలాగున ఎలా చేయుచున్నావని అతని చేత ఎప్పుడునూ విచారించి అతనికి నొప్పి అతనికి ఏం చేయాలంట? నొప్పి కలగజేయాలి. దావీదు ఏం చేసినంట అదోనియాకు? దావీదు గారు ఏం చేస్తున్నారంట? ఇగో తండ్రి దావీదు ఏం చేస్తున్నాడు? ఇలాగున ఎలా చేయించున్నామని అతని చేత ఎప్పుడును విచారించి అతనికి ఏం చేసిందంట? నొప్పి కలగజేయలేదట. దావీదు గారు ఏం చేసి కొడుకుని ఏమనలే అదోనియా, ఎప్పుడు కూడా బాధ పెట్టలే, ఎప్పుడు కూడా ఏమనలే, ఎప్పుడు కూడా దైవిక భయంలో పెంచలే. చూసిన కదా బహు సౌందర్యం గలవాడు, అరే వీడు హ్యాండ్సమ్ పర్సన్, వీడిని ఏమనొద్దు, వాడు పోయి ఘనకార్యాలు చేస్తూనే ఉంటాడు. ఇక అబ్షలోం తర్వాత పుట్టినవాడు. దావీదు రాజు వృద్ధుడైనప్పుడు అతని 4వ కుమారుడైన అదోనియా తానే రాజు కావాలని హెచ్చించుకున్నాడు. ఎందుకు హెచ్చించుకున్నాడు? యాక్చువల్ రాజు ఎవరు? దావీదు. దావీదు పెద్దగాయనకి ఏమనుకున్నాడు? వీడు ఏమనుకున్నాడు? అదోనియా ఏమనుకున్నాడు? నేనే కింగ్ నెక్స్ట్, మా ఫాదర్ తర్వాత. రథములను గుర్రములను సమకూర్చుకున్నాడు. ఆ సమయంలో అతని ప్రవర్తనను వివరిస్తూ అక్కడ గ్రంథంలో అధ్యాయంలో అంతా కూడా రాయబడి ఉంది. కనుక తండ్రి యొక్క చెప్పేది ఏంటంటే, తండ్రి యొక్క గద్దింపు లేకపోవడంతో దావీదు తమ కుమారుడైనటువంటి అదోనియాను ఎప్పుడు నీవు ఇట్లేం చేస్తున్నావు అట్లేం చేస్తున్నావు ఎప్పుడు గద్దించలే. మీరు గద్దించిరా? చూసి గర్వపడడం, ఆత్మీయత లేకపోవడం వల్ల అతని పతనానికి అతని నాంది చేసుకున్నాడు. అదోనియా తన అన్నయ్యని అబ్షలోం తర్వాత పుట్టినవాడు కనుక మరి అబ్షలోము వలనే ఇతను కూడా ఒక అందగాడుగా, లేకపోతే తండ్రిపై తిరుగుబాటు చేసిన సింహాసాన్ని దక్కించుకోవాలని ప్రయత్నం చేశాడు. ఎందుకు? రాజరికం తండ్రి తర్వాత రాదా? కొట్లాడాలా? గుంజుకోవాలా? నాకు ఆస్తి కావాలని ఇప్పుడే గుంజుకోవాలా? ఎట్లయినా వస్తుంది. అది వస్తుందా రాదా? తండ్రికి పిల్లలకు రాదా ఆస్తి? వస్తుంది. ఎట్లా ఎవ్వడు వద్దన్నా కాదనుకున్నా నడుచుకుంటూ వస్తుంది ఆస్తి. ఇగో నీదేరా బాబు ఆస్తి అనిస్తారు. మరి ఈడేం చేస్తున్నాడు? అదోనియా తండ్రిని గద్దెదించి నేనే నెక్స్ట్ రాజు. ఎందుకు ఆ రచనలు రచిస్తున్నాడు అంటే బికాజ్ దైవికమైనటువంటి పద్ధతిలో అదోనియా పెరగలే. పిల్లలను కేవలం ప్రేమించడమే కాకుండా వారు తప్పు చేసినప్పుడు దేవుని వాక్యానుసారంగా గద్దించాలి, సరి అయిన మార్గంలో పెట్టాలి. క్రమశిక్షణ ఎంత అవసరమో మనం నేర్పించే రీతిగా తల్లిదండ్రులు ఉండాలి. దాని ఫలితంగా దావీదు చేయలే, తిరుగుబాటు చేశాడు. పిల్లలను ప్రేమించండి, ఎవరు వద్దన్నారు? వారితో మాట్లాడండి, 1-on-1 కూర్చొని మాట్లాడండి. వారికి కావాల్సింది ఇవ్వండి, కానీ వాక్యం ఇవ్వండి. అన్నిటికంటే ముఖ్యంగా వారి సమస్యలు వినండి, వారి బాధలు వినండి, వారికి ఏ సమస్య ఉందో వినండి. మమ్మీ ఒక 100 రూపీస్ ఇవ్వవా సాయంత్రం 6 గంటలకు? మమ్మీ ఇయ్యరాదే, డాడీ తెలియకుండా అంటే ఇస్తూనే ఉంటాం. అది ఎందుకొరకు వాడబడింది 100 రూపీస్? ఎప్పుడైనా అడిగావా? వారిని దేవుని మార్గంలో నడిపించే తల్లిగా తండ్రిగా నువ్వు ఉన్నప్పుడు మాత్రమే నీ కుటుంబము ఆశీర్వదించబడుతుంది, ఆదర్శవంతమైన కుటుంబంగా ఉంటుంది. ప్రియ దేవుని సంగమా, ఈ మధ్యాహ్నకాల వేళలో కుటుంబానికి హెచ్చరిస్తున్నటువంటి మాట ఏంటంటే, నీ కుటుంబము ఒక దైవికమైనటువంటి కుటుంబంగా ఉన్నప్పుడు మాత్రమే నీ కుటుంబము పరలోక రాజ్యం వెళ్తుంది. ఒక ఆదర్శవంతమైనటువంటి తండ్రిగా నువ్వు ఉన్నప్పుడు మాత్రమే దేవుడు నిన్ను బట్టి ఆనందిస్తాడు. పిల్లలు చాలా మట్టుకు ఏం చేస్తారంటే, మనం మాట్లాడే మాటల కంటే జీవితాన్ని ఎక్కువ పరిశీలన చేస్తుంటారు. తండ్రి ఎటు పోతున్నాడు, తల్లి ఎటు పోతుంది గమనిస్తూ ఉంటారు. తల్లి రాంగ్ డైరెక్షన్లో పోతుందా, రాంగ్ రూట్లో పోతుందా, తండ్రి రాంగ్ రూట్లో పోతుండా, మాటలు మాట్లాడతా, ఏం బేటా ఎట్లున్నావు, బాగున్నావా, బాగున్నా మమ్మీ అంటాం. కానీ ప్రవర్తన ఏం నేర్పిస్తుంది? నీ ప్రవర్తన నీ పిల్లలకి. తండ్రి చెప్పేది ఒకటి చేసేది మరొకటి అయితే పిల్లలు గందరగోళానికి గురై తప్పటరుగులు వేసి భవిష్యత్తును నాశనం చేసుకుంటారు. నేను ఒక ప్రశ్న అడుగుతున్నా, మీ పిల్లలు మిమ్మల్ని చూసి ఏం నేర్చుకుంటున్నారు? జవాబు చెప్పండి. ఇప్పుడు మీ పిల్లలు మిమ్మల్ని చూసి ఏం నేర్చుకుంటున్నారు? నేను నా తండ్రిని చూసి వాక్యం నేర్చుకున్నా, వాక్యం బోధిస్తున్నా. మీ పిల్లలకి ఏం నేర్పిస్తున్నారు? మీ పిల్లలు మిమ్మల్ని చూసి ఏం నేర్చుకుంటున్నారు? ఈరోజు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ ప్రశ్నను పదే క్వశ్చన్ చేసుకొని ఆలోచన చేయండి. ఒక బాధ్యత గల తండ్రి తల్లిగా నీ పిల్లలకు ప్రార్థన నేర్పియాలి. ఏం నేర్చుకుంటున్నారు పిల్లలు? ప్రార్థన నేర్చుకుంటున్నారా?
కోపం నేర్చుకుంటుండ్రా, విశ్వాసం నేర్చుకుంటుండ్రా, అబద్ధం నేర్చుకుంటుండ్రా, వినయం నేర్చుకుంటుండ్రా, లేకపోతే లోకంకి సంబంధించినటువంటి పద్ధతులు నేర్చుకుంటుండ్రా, లోక సంబంధమైనటువంటి జీవితం నేర్చుకుంటుండ్రా? తండ్రి జీవితం పిల్లల భవిష్యత్తుకు అద్దము లాంటిది. తండ్రి జీవితం పిల్లల యొక్క భవిష్యత్తుకు అద్దము లాంటిది. అంటే పరిశుద్ధత, నీతి, యథార్థత, సత్యము చూపిస్తున్నామా? ప్రియా దేవుని సంగమా, కుటుంబం కొరకు త్యాగం చేసే తండ్రిగా ఉండాలి. కనుక మనమందరం కూడా దేవుని యొక్క లేఖన భాగాలు చెప్పిన రీతిగా ఉండాలి. చివరిగా 1 తిమోతి 5:6 ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగం చేసిన వాడై ఏందంట? విశ్వాస త్యాగము చేసిన వాడై ఎవడైనను స్వకీయులు అంటే ఎవరు? విశేష ప్రజలు, కుటుంబంలోని ప్రజలు. విశేషంగా తన ఇంటి వారిని సంరక్షింపక పోయిన ఎడల వాడు విశ్వాస త్యాగం చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. ఏందంట? నీ పిల్లలకు నువ్వు విశ్వాసము నేర్పించకపోతే తండ్రి ప్రేమ ఎక్కువగా మాటల్లో కనిపించదు, అది త్యాగంలో కనిపిస్తుంది. తన అవసరాలను పక్కన పెట్టి కుటుంబ అవసరాలను తీర్చడానికి తండ్రి తలమునకలైతా ఉంటారు. కానీ తండ్రి తన కుటుంబం కొరకు ఏం చేస్తుంది అనేది ఎంత ప్రాముఖ్యమో, అదే తండ్రి కుటుంబము దైవికమైనటువంటి పద్ధతిలో పెరుగుతుందా అని ఆలోచించడం కూడా అంతే ప్రాముఖ్యం. విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉంటాడంట. ఇప్పుడు మనం చెడ్డోళ్ళమా మంచోళ్ళమా? మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు సంఘము తన ప్రాణాన్ని అర్పించినట్టే తండ్రి కూడా తన ప్రాణాన్ని కుటుంబం కొరకు అర్పించాలి, దైవికమైన పద్ధతిలో పెంచాలి, పిల్లలను ఆశీర్వదించే తండ్రిగా ఉండాలి. తండ్రి బైబిల్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏం తెలుసా? పితృ ఆశీర్వాదాలకు ఎంతో ప్రాముఖ్యంగా ఉంది. తండ్రి తప్పు చేసి ఆ దోషం ఎక్కడ పోతుందో తెలుసా? నెక్స్ట్ పిల్లలు అనుభవించి తీరుతారు అంతే. తల్లిదండ్రులు తప్పు చేస్తే నేను ఆపుకుంటా, నేను అడ్డం నిలబడతా, నా పిల్లల మీదకి రాకుండా చేసుకుంటా అంటే నువ్వు ఎంత కష్టపడ్డా, ఎన్ని మేకలు అర్పించినా, ఎన్ని బర్రెలు అర్పించినా, ఎన్ని వేసినా, కోట్లు అడ్డం పెట్టినా అవి రాకుండా ఎవ్వడు ఆపలేడు. కానీ తల్లిదండ్రులు భయభక్తులలో పెరిగితే పిల్లలు కూడా భయభక్తులలో పెరుగుతారు. నువ్వు ఆపుకోవాలని ఎంత ఆపుకోవాలని చూసినా ఆపవు, ఖచ్చితంగా వచ్చి తీరాల్సిందే. తల్లిదండ్రుల దోషము పిల్లల వారి తరముల మీదకి వస్తుంది. జాగ్రత్త. బైబిల్లో పితృ ఆశీర్వాదాలకు, తండ్రి నుంచి వచ్చే ఆశీర్వాదాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇస్సాకు యాకోబును ఆశీర్వదించినప్పుడు ఆశీర్వాదం తరాలకు కొనసాగింది. నేటి తండ్రులకు పిలిపిస్తుంది ఏంటంటే, ప్రతిరోజు మీ పిల్లల పేర్లు చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నావా? వారి తలపై చేతుల నుంచి ఆశీర్వదిస్తున్నావా? రెండో ప్రశ్న, తలపై చేతులు ఉంచాలి. ఓకే, అట్లా చేసినప్పుడు పిల్లలు క్రమమైన పద్ధతిలో ఎదుగుతూ వస్తారు, ఆత్మీయతలు పెరుగుతారు. ఎందుకంటే బైబిల్లో మన పితరులు చేసినటువంటి పద్ధతిలో కూడా మనం వెళ్ళాలి. మన తండ్రి పరలోకాన్ని ప్రతిబింబించే తండ్రిగా నువ్వు ఉన్నప్పుడు మాత్రమే నీ కుటుంబము ఆదర్శవంతంగా ఉంటుంది. ప్రియ దేవుని సంగమా, వాక్యము అనేక రీతులుగా మనం విన్నాం 1 గంట సేపు నుంచి. కానీ బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? చివరికి ఒక వచనం చదువుకొని మనం ముగించుకుందాం. 103వ కీర్తన 13వ వచనం. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడతాడు. పరలోకపు తండ్రి ఏం చేస్తాడు? ప్రేమిస్తాడు, క్షమిస్తాడు, నడిపిస్తాడు, కాపాడుతాడు, ఆదరిస్తాడు. ప్రతి క్రైస్తవ తండ్రి ఈ లక్షణాలను మన జీవితంలో చూపెట్టాలి. తన జీవితంలో మీ పిల్లలు మీలో దేవుని ప్రేమను చూడగలగాలి. ఆ రీతిగా ఉండాలి తండ్రి. తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడతాడు. అదే పిల్లలకు చూపిస్తున్నావా తండ్రిగా? లేకపోతే చేయవలసిన అన్ని చేసి నాన్నే ఫాలో కావాలి, నా రీతిగా నా వలే నువ్వు జీవించాలని నేర్పిస్తున్నావా? అది నీ ఇష్టం. నీకు బైబిల్లో నుండి హెచ్చరికలు ఈరోజు జారీ చేయబడినాయి. ఆ హెచ్చరికలను బట్టి నీ కుటుంబాన్ని కట్టుకుంటావో విరగొట్టుకుంటావో అది ఇట్స్ అప్ టు యు, నీ ఇష్టం. అది ఒక బాధ్యత గల కాపరిగా నేను వాక్యం హెచ్చరించా ఈరోజు. అది మీ ఇష్టం. ఈరోజు
ఆ దైవికమైనటువంటి క్రమము లేకపోతే కుటుంబము కూలిపోతుంది, తద్వారా జీవితాలు నాశనం అయిపోతాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, జడ్జి వాళ్ళ పిల్లల గురించి. ఆస్తులు అమ్ముకున్నారు, ఇష్టానుసారమైన జీవితంలో జీవిస్తున్నారు. తదనంతరం ఏం కావాలి? బైబిల్ తర్వాత ఆశీర్వదించబడాలి, ధన్యుల కావాలి పిల్లలు. కానీ ఈరోజు ఏం చేస్తున్నారు? ఆస్తులు వంచేయండి, ఆస్తుల కొరకు కొట్లాటలు, తండ్రి మీదకి లేస్తుంటారు, తండ్రిని కొడుతుంటారు, తండ్రులని చెడ్డ మాటలు తిడుతుంటారు. ఇవన్నీ చూస్తూ ఉంటున్నాం. ఒక దైవికమైనటువంటి తండ్రిగా నువ్వు ప్రవర్తించినప్పుడు, తల్లిగా నువ్వు ప్రవర్తించినప్పుడు నీ కుటుంబము ఆదర్శవంతమైన కుటుంబంగా ఉంటుంది. బయట సాక్ష్యం చెప్తారు, వాళ్ళు చూడండి ఎంత బాగా బ్రతుకున్నారో, వాళ్ళు చూడండి ఎంత దైవికమైన పద్ధతిలో ఉన్నారు. ఈరోజు మన కుటుంబాల గురించి బయట వారు ఏమంటున్నారు చెప్పండి? ఇంకా ఈ మధ్యాహ్న కాలవేళలో అందరం కూడా తలలు ఉంచి దేవునిలో ఒక నిర్ణయం తీసుకుందాం. ఒక ఆదర్శవంతమైనటువంటి తండ్రిగా, ఆదర్శవంతమైనటువంటి తల్లిగా మనం జీవితాలను కట్టుకోవాలి, పిల్లల్ని పెంచాలి. అందరం కూడా మోకరించి దేవుని సన్నిధిలో ఒక నిర్ణయం తీసుకుందామా? ఈరోజు పరలోకపు తండ్రి ఏ రీతిగా జాలి పడతాడో, యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. పరలోకపు తండ్రి ప్రేమిస్తాడండి, క్షమిస్తాడండి, నడిపిస్తాడండి, కాపాడుతాడండి, ఆదరిస్తాడు. ప్రతి క్రైస్తవ తండ్రి ఈ లక్షణాలను తన జీవితంలో చూపించాలి. మీ పిల్లలు మీలో దేవుని ప్రేమను చూడగలగాలి, అప్పుడే దేవునికి మహిమ. ప్రియమైన తండ్రులారా, మీరు మీ కుటుంబానికి కేవలం ఆర్థిక ఆధారం మాత్రమే కాదు, ఆత్మీయ స్తంభాలుగా ఉండాలి. తల్లిదండ్రులు మీ ప్రార్థనలు మీ పిల్లలను కాపాడగలవు, మీ విశ్వాసం వారి భవిష్యత్తును నిర్మించగలదు, మీ ఆదర్శ జీవితం తరాలకు ఆశీర్వాదకరంగా మారగలదు. ఈ ఫాదర్స్ డే సందర్భంగా ప్రతి తండ్రి ఈ రీతిగా నిర్ణయం తీసుకోవాలి. నేను దేవునికి భయపడే తండ్రిగా ఉంటాను. ఈ రోజు నుంచి తీర్మానం తీసుకునే వారు నీ కుడి హస్తాన్ని చూపించి తీర్మానం తీసుకుందాం. అది తల్లి అయినా తండ్రి అయినా, నేను దేవునికి భయపడే తండ్రిగా తల్లిగా ఉంటాను. నా ఇంటికి యాజకునిగా నేనుంటాను. నా పిల్లలకు ఆదర్శంగా నేను జీవిస్తాను. నా కుటుంబం కొరకు నేను ప్రార్థిస్తాను. నా జీవితం అంతా క్రీస్తును మహిమపరుస్తాను. తద్వారా దేవుని నామానికి మహిమ తీసుకొస్తాను. నా జీవితం ఒక సాక్షివంతమైనటువంటి జీవితంగా నా జీవితం ఈ భూమి మీద ముగిస్తాను. ఈరోజు ఆ తీర్మానం నువ్వు తీసుకున్నట్లయితే దేవుని కార్యాలను చూడగలుగుతావు. ప్రేమగల పరలోకపు తండ్రి, మా సంఘంలోని ప్రతి తండ్రిని ఆశీర్వదించుము. వారికి జ్ఞానమును, విశ్వాసమును, ధైర్యమును అనుగ్రహించుము తండ్రి. వారి కుటుంబాలను కాపాడము, వారి పిల్లలను నీ భయభక్తులలో ఎదుగునట్లు కృప చూపుము. ప్రతి తండ్రి తన ఇంటికి యాజకుడిగా, ఆత్మీయ నాయకుడిగా నిలబడినట్లు సహాయం చేయము తండ్రి. ప్రభువా, ఒక్కొక్కరి జీవితంలో మీరు గొప్ప కార్యాలు చేయండి తండ్రి. నాయన, నీ ఆత్మీయతను వారు పెంపొందించండి ప్రభువా. తండ్రి పిల్లలకు ఆదర్శంగా ఉండాలి, తరాలకు వారసత్వాన్ని ఇవ్వడమే కాదు, ఒక ఆదర్శవంతమైనటువంటి తండ్రిగా, తల్లిగా వారు ఉండాలి ప్రభువా. అయ్యా, నీ యొక్క ఆత్మీయతలో నేను పెంపొందించుకొని నీ కొరకు సాక్షి బిడ్డగా జీవించే ధన్యత దయచేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.